నమస్తే తెలుగు రాజ్యంకి స్వాగతం. నేను మీ సంధ్య. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినీ కెరీర్లో ఒక్కొక్క మెట్టును ఎదుగుతూ ఆయన ఏ స్థాయికి వచ్చారు అనేది మనందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలో ఖుషికి ముందు ఖుషి తర్వాత అని ఒక ట్రెండ్ని క్రియేట్ చేశారు పవన్ కళ్యాణ్ గారు. 2001లో ఖుషి రిలీజ్ అయ్యి ఏ రేంజ్ సూపర్ డూపర్ హిట్ అయింది. పవన్ కళ్యాణ్ గారి కెరీర్లోనే అది ఎంత స్పెషల్ సినిమా అయింది మనందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలో 25 years కంప్లీట్ చేసుకున్న సందర్భంగా దానికి వర్క్ చేసిన సీనియర్ రైటర్ అండ్ తెలుగు సినిమా ఇండస్ట్రీ ఫైనెస్ట్ రైటర్, ఆ సినిమాకు పనిచేసిన ఒక సీనియర్ రైటర్ అండ్ మన తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఫైనెస్ట్ రైటర్ డాక్టర్ రాజేంద్ర కుమార్ గారు మనతో ఉన్నారు. ఆయన మాటల్లో ఖుషికి సంబంధించిన అనేక విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. నమస్తే. యాజ్ ఎ రైటర్ గా మీరు తెలుగు సినిమా ఇండస్ట్రీకి సుపరిచితులు. ఖుషి అనేసరికి ఫ్యాన్స్ కి మీరు ఒక కొత్త అదిగా కనిపిస్తూ ఉంటారు. అసలు ఆ ఖుషి సినిమా రైటింగ్ అవకాశం ఫస్ట్ ఎలా వచ్చింది మీకు? ఖుషి సినిమా గురించి మాట్లాడుకోవాలంటే ముందు రత్నం గారి ప్రొడ్యూసరు, ఆయనకు థ్యాంక్స్ చెప్పాలి. నేను ఎప్పటికీ ఆయనకు రుణపడి ఉంటాను. ఎందుకంటే అప్పుడు నేను చాలా సినిమాలు మంచి మంచి సినిమాలు చేస్తున్నాను. క్షేమంగా వెళ్ళి లాభంగా రండి, దేవుళ్ళు, బాగా బిజీగా ఉన్నాను నేను. అప్పుడు రత్నం గారు తమిళ్లో ఖుషి సినిమాని స్టార్ట్ చేశారు. విజయ్ హీరోగా, జ్యోతిక హీరోయిన్గా తమిళ్లో స్టార్ట్ చేశారు. అది అయిన తర్వాత తెలుగులో కాదు, అది తమిళ్లో చేస్తున్నప్పుడే ఎస్జే సూర్య అన్న డైరెక్టర్తో పవన్ కళ్యాణ్ గారికి ఆ కథ చెప్పిస్తే పవన్ కళ్యాణ్ గారికి కూడా నచ్చింది. సో తమిళ్తో పాటుగా తెలుగులో కూడా తీసేదానికి ప్రయత్నాలు మొదలుపెట్టారు. తమిళ్లో మొత్తం స్క్రిప్ట్ అంతా ఎస్జే సూర్య రాసుకున్నాడు. దానికి జీవ కెమెరామెన్, రత్నం గారు ప్రొడ్యూసరు. జరుగుతున్నప్పుడు నన్ను పిలిపించి తెలుగు వర్షన్కి తెలుగు డైలాగులు నువ్వు రాయని చెప్పి నాకు అవకాశం ఇచ్చారు. తప్పకుండా సార్ అన్నాను. నేను మెడ్రాస్ వెళ్ళాను. మెడ్రాస్లో మన తమిళ షూటింగ్ జరుగుతోంది. ఓకే, ఇది విజయ్ గారితో షూటింగ్ జరుగుతుంది. అప్పుడు ఆ షూటింగ్ మధ్యలోనే సూర్య గారితో మాట్లాడిచ్చారు, కథ చెప్పారు, ఆ తమిళ వర్షన్ ఇచ్చారు. దాన్ని తెలుగులో ఏమేమి చేయాలో అనేది నా చేత రాయించారు. సో నేను ఖుషి సినిమా రాయడానికి ముఖ్య కారణం, నేను ఎప్పుడూ గుర్తుపెట్టుకునే మనిషి నా రత్నం గారు, నిర్మాత రత్నం గారు. ఓకే, ఫస్ట్ టైం పవన్ కళ్యాణ్ గారిని ఆ సెట్లో ఎప్పుడు చూశారు, ఎలా చూశారు? ఫస్ట్ డే షూటింగ్ సాంఘీ టెంపుల్లో చేశారు. గుడిలో సీన్ ఉంటుంది కదా, టెంపుల్ సీన్, దీపం అలా ఆ సీన్ అప్పుడు నేను లొకేషన్కి వెళ్ళాను. పవన్ కళ్యాణ్ గారు వచ్చారు, నన్ను రత్నం గారు పరిచయం చేశారు. నమస్తే సార్, నమస్తే సార్ అన్నాను. అప్పుడు ఫస్ట్ టైము పవన్ కళ్యాణ్ గారిని చూశాను. చూడడంతో పాటుగా ఆయన ఏంటంటే అప్పట్లో ఆ గ్యాప్లో ఎక్కువ ఓ బుక్స్ చదువుకుంటున్నాడు, ఒక బుక్ తెచ్చుకునేవాడు. షార్ట్ గ్యాప్లో ఒక పక్కన దూరంగా కూర్చొని తన లోకంలో తను ఉండేవాడు, ఆ బుక్ చదువుకుంటూ ఉండేవాడు. వీళ్ళు పిలిచినప్పుడు షార్ట్ దగ్గరికి వస్తూ ఉండేవాడు. అలాగా ఆయనతో పరిచయం. ఆ పరిచయం చివరికి ఎక్కడి దాకా వెళ్ళిందంటే ఆ సినిమా సూపర్ డూపర్ హిట్ అయ్యి 200 days సెలబ్రేట్ చేసుకొని తాజ్ బంజారాలో ఫంక్షన్ చేసినప్పుడు అదే పవన్ కళ్యాణ్ గారి చేతుల మీదుగా 200 days షీల్డ్ నేను తీసుకున్నాను. అది నాకు ఒక ఆనందకరమైన విషయం. అంటే అప్పటికి పవన్ కళ్యాణ్ గారు 6 సినిమాలు చేశారు. పవన్ కళ్యాణ్ గారు ఏంటి అనేది మీకు ఒక ఐడియా ఉంది. తెలుగు తమిళ వర్షన్ని తెలుగులోకి ట్రాన్స్లేట్ చేస్తున్నప్పుడు పవన్ కళ్యాణ్ గారిని అంటే ఏ పాయింట్స్ దృష్టిలో పెట్టుకొని మాటలు రాయడం జరిగింది, ఆ కథ అంతా నడిచింది. అది ఆ క్యారెక్టరైజేషను, ఆ సబ్జెక్టు, ఆ ట్రీట్మెంటు అంతా ఎస్జే సూర్య 100% తను రాసుకున్నాడు. దాన్ని తెలుగు వర్షన్ వచ్చేటప్పటికి చిన్న చిన్న ఇంప్రూవైజేషన్స్. ఒరిజినల్ రీమేక్ సినిమా అన్నది ఏమిటంటే అమ్మా, నేను ఏటర్ మోహన్ గారి దగ్గర బావా బామర్ది, క్షేమంగా వెళ్ళామనండి ఇవన్నీ రాశాను కదా. ఎప్పుడు రీమేక్ చేసినప్పుడు ఒరిజినల్లో ఉన్న ఫ్లేవర్ మిస్ అవ్వకుండా దాని మీద మనం ఏం చేయాలో బెటర్మెంట్ చేసుకోవాలి. అలా మిస్ అవ్వకుండా రత్నం గారు దగ్గరుండి పాటలు ఆయన రాశారు, మాటలు నా దగ్గర తమిళ్ అనేది మిస్ అవ్వకుండా రత్నం గారి దగ్గర ఉండి నా దగ్గర రాయించారు. అవి కొన్ని చిన్న చిన్న చినుక్కులు ఉంటాయి. ఇది పవన్ కళ్యాణ్కి ఆలీకి మధ్య సీను, కాలేజీలో సీన్స్లో, అలాంటివన్నీ నా సైడ్ నుంచి నా కంట్రిబ్యూషన్ కూడా తెలుగు వర్షన్లో నేను చేశాను. ఓకే, అంటే పవన్ కళ్యాణ్ గారిలో తెలియని ఒక మేనరిజం ఉంటుంది. ఆయన లుక్స్ చాలా అంటే గుచ్చుకున్నట్టుగా ఉంటాయి. ఆయన స్మైల్ అసలు మిగతా హీరోల స్మైల్స్ వేరు, పవన్ కళ్యాణ్ గారి స్మైల్ వేరు. ఏదైనా సీన్ చెప్పినప్పుడు
ఈయనకు తగ్గట్టుగా ఇది ఇలా రాస్తే బాగుంటుంది అనిపించిన సందర్భం ఖుషి సినిమాలో, ఇది ఖచ్చితంగా ఈయన కోసమే రాయాలనిపించిన ఏదైనా మూమెంట్ ఉందా? అంటే వాళ్ళిద్దరి మధ్య సన్నివేశాలు ఉంటాయి. ఎవరికి? పవన్ కళ్యాణ్కి భూమిక చేసింది కదా, వాళ్ళిద్దరి మధ్య సన్నివేశం గొడవ పడుతూ ఉంటారు. ఫోన్ లో మాట్లాడుతుంటాడు వాళ్ళ అమ్మతో, ఆ అమ్మాయి వచ్చి మాట్లాడుతుంటాడు. అక్కడ ఏంటంటే మనం అతనిలో మంచి రైటర్ కూడా ఉన్నాడు. పవన్ కళ్యాణ్ లో రైటరు, డైరెక్టరు, ఆర్టిస్టు అందరూ ఉన్నారు. అందులో ఆల్రెడీ ఒరిజినల్ కథ వినున్నాడు కదా, అతను మనం బాగా జీర్ణించుకుని స్పాట్ ఇంప్రూవైజేషన్ బ్రహ్మాండంగా చేస్తాడు. మాట పరంగా మీరు అన్నదే ఒక చూపు, ఒక ఎక్స్ప్రెషను, అదే పవన్ కళ్యాణ్ సపరేట్ స్టైల్, అది అతను అల్లుకుపోతాడు అన్నమాట ఏ సీన్ అయినా కూడా. ఇంకోటి ఏమిటంటే ఆ సినిమా చెప్పుకోవాల్సింది, సాంగ్స్, ఫైట్స్ పవన్ కళ్యాణ్ గారు ఎక్కువ లీడ్ తీసుకున్నాడు. డైరెక్టర్ సీన్స్ అంతా, కథ అంతా డైరెక్టర్దే. దాంట్లో ఫైట్ ఉంటుంది, కోల్కతాలో సాంగ్, అది ఒరిజినల్లో లేదు. ఏ మేరా జహా సాంగ్ ఉంది కదా, ఒరిజినల్లో ఏముంటుందంటే జ్యోతిక మీద ఉంటుంది ఆ సాంగ్, హీరోయిన్ మీద సాంగ్ ఉంటుంది. కానీ పవన్ కళ్యాణ్ కదా, పవన్ కళ్యాణ్ హీరో కదా, ఆ సిట్యువేషన్ మొత్తం పవన్ కళ్యాణ్ క్రియేషనే. ఇది ఆ కలకత్తాలో చిన్న ఇష్యూ రావడం, చిన్న విలన్ మాదిరి ఉంటాడు, దాంట్లో నుంచి ఏ మేరా జహా సాంగ్ మన పొలిటికల్ సినారియోని ప్రశ్నించడం, అలాగే ఆడువారి మాటలకి అర్థాలు వేరులే, ఈ సాంగ్స్, మ్యూజిక్ అన్నిట్లో పవన్ కళ్యాణ్ ప్రమేయం ఎక్కువ ఉంది. అలాగే ఫైట్స్ కూడా ముందే చెప్పేశారు, నేను చూసుకుంటాను, నా పద్ధతిలో నేను చేసుకుంటాను నాకున్న ఇమేజ్కి అంటే డైరెక్టర్ కూడా ఒప్పుకున్నాడు. మ్యూచువల్ అండర్స్టాండింగ్స్లో సాంగ్స్, ఫైట్స్లో పవన్ కళ్యాణ్ కంట్రిబ్యూషన్ ఉంది, ఎక్కువ ఉంది. ఓకే, అందుకే అంత అద్భుతంగా, ఎందుకంటే ఆయన ఆల్రెడీ మార్షల్ ఆర్ట్స్లో కింగ్, తెలిసిన విషయమే. ఇంకోటి దాంట్లో మార్షల్ ఆర్ట్స్ టైప్ ఆఫ్ ఫైట్ కన్నా కూడా ఎంటర్టైన్మెంట్ ఫైట్ ఉంటుంది. అతను రాజన్ క్యారెక్టర్తో ఉంటుంది చూసారా, అవన్నీ కూడా ఎంటర్టైన్మెంట్తో తనకు తగ్గట్టుగా ఆయన మలుచుకున్నాడు. ఎస్జే సూర్య గురించి కూడా మనం చెప్పుకోవాలి. ఆ కథని చాలా బాగా, అంటే అప్పట్లో ఎందుకు అంత సెన్సేషన్ అయిందంటే, నాకు కథ చెప్పినప్పుడు కూడా నేను థ్రిల్లింగ్గా ఫీల్ అయింది. ఏమిటంటే ఆ కథలో ఇదిగో ఒక అమ్మాయి వీళ్ళిద్దరూ పుట్టారు, వీళ్ళిద్దరూ కలుస్తారు, విడిపోతారు, గొడవ పడతారు అని చివరిలో వీళ్ళిద్దరికే పెళ్లి జరుగుతుంది, మీ మధ్యలో ఏమవుతుంది చూడండి అని చెప్పి సినిమా మొదలుపెట్టాడు. అదే ఎంత ధైర్యంగా చెప్పాడు, కాన్ఫిడెంట్గా స్టోరీ మొత్తం రివీల్ చేశాడు. వీళ్ళిద్దరే పెళ్లి చేసుకుంటారు, ఒకళ్ళ కోసం ఒకరు పుట్టినట్టుగా, పిల్లలు పుడతారు. కలకత్తాలో ఒకరు పుడితే గోదావరి జిల్లా గోదావరి ఒడ్డున ఒకరు పుట్టారు, మధ్య మధ్యలో కలుస్తుంటారు, విడిపోతుంటారు, మళ్ళీ కలుస్తారు, చివరికి వాళ్ళిద్దరే కలుస్తారు అని చెప్పి తీశాడు. అది జనానికి బాగా నచ్చింది. తమిళ్లో సూపర్ హిట్ అయింది, తెలుగులో కూడా అంతకు మించి. అందులో పవన్ కళ్యాణ్ ఉన్న మ్యాజిక్ ఆ సినిమా అప్పటికి ఒక మ్యాగ్నెట్ మాదిరి ఉన్నాడు బాగా. అసలు మీరు థియేటర్కి వెళ్తే మొదటి రోజు దానికి దిల్ రాజు గారు డిస్ట్రిబ్యూటరు, పవన్ కళ్యాణ్ మన రత్నం గారు, ఎస్జే సూర్య, మేము కారులో సంజయ్ 70-35 రిలీజ్ అయింది. అక్కడి నుంచి సికింద్రాబాద్ థియేటరు, అసలు ప్రవాహం జనం, ఇన్స్టెంట్ హిట్, అసలు ఆగలేదు సినిమా. అంటే ఆ తర్వాత మేము విన్నది ఏంటంటే ఫస్ట్ 2 days కొంచెం కోల్కతా బ్యాక్ డ్రాప్ లో స్లోగా రన్ అయింది సినిమా అనేసి, ఆ తర్వాత పుంజుకుంది అని విన్నాం. నిజమా? మాకు తెలిసినంత వరకు అలా ఏం లేదు. అంటే హైదరాబాద్ వరకు, హైదరాబాద్ ఎక్కడన్నా కూడా కొట్టే బ్లాక్ బస్టర్ కొట్టింది, స్లో పికప్ అలాంటిది ఏమి లేదు అని నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్. ఓకే, ఎన్ని సెంటర్స్ లో ఎన్ని బాబాయ్ లెక్కలేదు. అప్పటికి ఇప్పటికి రికార్డు, హైదరాబాద్ సిటీలో సింగిల్ థియేటర్ రికార్డు, నైజాం రికార్డు, ఆంధ్ర రికార్డు. అది అసలు ఖుషి అంటే ఖుషినే. తర్వాత ఎన్ని సినిమాలన్నా రాని కాక అది ఒక ప్రత్యేకమైన గుర్తింపు, ఒక హైప్. ఓకే, అవునన్నా కదన్నా. ఇందులో పవన్ కళ్యాణ్ గారు కీ రోల్, ఆ కంప్లీట్ సినిమాని హీరో హీరోయిన్ ఓరియంటెడ్ గా తీసిన, ఎక్కువగా డామినేషన్ అనేది పవన్ కళ్యాణ్ గారు చాలా స్పష్టంగా ఆయన యాక్టింగ్ తోటి, ఆయన కామెడీ తోటి, ఆయన లవ్ లుక్స్ తోటి చాలా అద్భుతంగా. ఈవెన్ అంటే నడుచుకుంటూ వెళ్ళినప్పుడు
హీరోయిన్ మధ్య ఎవరంటే ఇష్టం అన్న సీన్ వచ్చినప్పుడు ఆ మాటలు రాసేటప్పుడు అంటే చిరంజీవి గారు అది ఎలా క్రియేట్ అయింది ఆ సీన్? అది స్పాట్లో అప్పటికప్పుడు తమిళ్లో వేరే ఉంటుంది కదా, ఓకే. స్పాట్లో అనుకోవడం, డైరెక్టర్ ఒకటి చెప్పడం, మనం ఒకటి రాయడం, హీరో ఒకటి చేయడం. రత్నం గారు ఉంటారు కదా అక్కడ, రత్నం గారు ఆయన పార్టిసిపేషన్, రత్నం గారు ఈజ్ రైటరు, ఓకే. ఆయన పార్టిసిపేట్, ఆయనకున్న ఎక్స్పీరియన్స్ ఆయన సినిమాలతో ఆయన ఇది అందులో తెలుగులో పిసి శ్రీరామ్ గారి కెమెరా, అసలు మహాద్భుతమైన కెమెరా, మణిశర్మ గారి మ్యూజిక్, అన్ని ఒకదాని అంటే కుదిరితే అట్లా కుదిరింది, వంటకం అలా కుదిరింది. అందుకే అంత బ్లాక్ బస్టర్ అయింది. మీకు మర్చిపోలేని మరపురాని సంఘటన లేకపోతే అబ్బా ఈ సన్నివేశం నా లైఫ్ లో ఎవర్ గ్రీన్ అనిపించింది ఏంటి ఇందులో? ఏది? ఖుషి సినిమాలో మర్చిపోలేని మరపురాని సంఘటన అది క్లైమాక్స్ లో అతను రైలు ఎక్కుతుంటాడు, ఆ అమ్మాయి రైలు ఎక్కుతుంటుంది, అక్కడ బ్యాక్గ్రౌండ్ రికార్డింగ్ ఉంటుంది. అది రాజ్ కపూర్ గారి సంగం సినిమాలో మ్యూజిక్ అది పెట్టాడు, నాకు చెప్పాడు సూర్య. ఆ ఇన్స్పిరేషన్తో అదే రికార్డింగ్ చేయించాను అది. సో వాళ్ళిద్దరి మధ్య కలిస్తే బాగుండు మనం అనుకుంటుంటాం, విడిపోతుంటారు. ఆ మూడు, ఆ భావోద్వేగము, అది నాకే కాదు, రైటర్గానే కాదు, ప్రేక్షకులుగా కూడా కళ్ళు చెమర్చి తీసేటప్పుడు ఒక రకంగా ఉంది, థియేటర్లో చూసినప్పుడు అది నిజంగా సార్. లెటర్స్ తోటే ఎమోషన్ ని క్యారీ చేయడము అనేది తిరిగినప్పుడు అటు ఉండడం అటు ఏంటిది కలుస్తారా కలవరా అనేసి ఆ చివరి నిమిషం వరకు సస్పెన్స్ క్రియేట్ చేసి ఎండింగ్ లో వేరే రకంగా ఇవ్వడము అనేది సీరియస్లీ అసలు కొత్త ప్రయోగం. ఇప్పటికీ ఖుషి సినిమా అనగానే మీకు గుర్తొచ్చేది ఏంటి? ఖుషి సినిమా అనడమే అదొక ట్రెజర్. ఏ రైటర్కైనా నేను చాలా పెద్ద పెద్ద సినిమాలు చేశాను, నేను సూపర్ డూపర్ హిట్స్ 1 year సినిమాలు, మా ఈటర్ మోహన్ గారి సినిమాలు, వినాయక్ గారి సినిమాలు అన్నీ చేశాను, దేవుళ్ళు, కోటరామకృష్ణ గారి అన్ని ఆల్ టైమ్ హిట్స్. కానీ వాటన్నిటి మధ్య ఒక యూత్ఫుల్ పిక్చర్ కదా, మనం కూడా అప్పుడు బాగా మంచి యూత్లో ఉన్నాం కదా. ఎక్కడికి పోయి ఇప్పుడు నువ్వు ఈ ఇంటర్వ్యూ చేస్తుంటే నీ ఫేస్లో గ్లో, ఆ సినిమా గుర్తు తెచ్చుకుంటే. సో నేను నెల్లూరు వెళ్ళాను, మీరు అన్నవేనా గుర్తు, నెల్లూరుకి వెళ్ళాను, హైదరాబాద్ నుంచి మా నెల్లూరుకి వెళ్ళాను, మా సొంత ఊరికి వెళ్ళాను. అక్కడ కావేరీ థియేటర్లో అక్కడ ఆడుతుంది, అందరూ నన్ను చుట్టుముట్టేశారు. ఇదేనంట ఈ సినిమాకి రైట్ అనేటప్పటికీ, అంతకుముందు చాలా సినిమాలు తర్వాత చాలా ఉన్నాయి. ఆ చుట్టుముట్టినప్పుడు ఆ ప్రేక్షకుల మధ్యలో నేను వర్క్ చేసిన ఖుషి సినిమా నెల్లూరు థియేటర్లో మా ఫ్యామిలీతో పాటు నేను చూస్తున్నప్పుడు నేను మర్చిపోలేని ఒక స్పెషల్ ఫీలింగ్. ప్లస్ మీరు అన్నారు కదా ఇంకో స్పెషల్ ఫీలింగ్, అదే పవన్ కళ్యాణ్ చేతుల మీదుగా 200 days షీల్డ్ తీసుకోవడం అన్నది చాలా స్పెషల్ ఫీలింగ్. ఆ సినిమా సెట్లో పవన్ కళ్యాణ్ గారిని చూసినంతసేపు ఏమనిపించేది మీకు? చెప్పాను కదా, అతను షార్ట్లోకి వచ్చేవాడు, యాక్ట్ చేసేవాడు, పక్కకి వెళ్ళిపోయేవాడు, బుక్ చదువుకుంటూ ఉండేవాడు. మనం కూడా అతన్ని డిస్టర్బ్ చేయకూడదు అన్న పొజిషన్లోనే రత్నం గారు మేము మా పని మేము ఉండేవాళ్ళం. డైరెక్ట్ పోయి చూస్తుండేవాడు, మనం ఒక మాట డైలాగ్ వారికి కావాల్సినప్పుడు మనం పిలిచేవాళ్ళు, మనం పోయి చెప్పేవాళ్ళం. అంతవరకే. డైరెక్ట్ సినిమా నాలెడ్జ్ చాలా ఉంటుంది, అన్నింటి మీద అవగాహన ఉంటుంది అని విన్నాము. అంటే ఏదైనా చెప్పినప్పుడు ఇది ఇలా రాస్తే బాగుంటుందేమో, ఒకసారి మీరు ఆలోచించిన ఏమన్నా గైడెన్స్ మీకు ఇవ్వడం కానీ, సూచనలు సలహాలు ఇవ్వడం కానీ అదేం చేయలేదు. కంప్లీట్ గా మీరు రాసింది డైరెక్టర్ ఏదైతే కన్వే చేశాడో, డైరెక్ట్ కన్వే చేస్తాడు, ఇది 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 ఉంటుంది కదండి, ఆయన ఎంజాయ్ చేసి, ఎందుకంటే బాగుంది అది, అతనికి కూడా గమ్మత్తుగా అనిపించింది. ఇంటర్వ్యూ సీన్ అని ఉంటుంది, నువ్వు చూసావు నువ్వు చూడలేదు అనే సీన్, నడుము సీన్ ఉంటుంది కదా, ఆయన ఎంజాయ్ చేశాడు. దాంట్లో గమ్మత్తైన రొమాంటిక్ ఫీల్ ఉంది కదా, అది ఏంటో తెలియదు, జనానికి బాగా నచ్చేసింది అది. ఆయన కూడా ఎంజాయ్ చేస్తూ చేశాడు. ఈ క్రెడిట్ అంతా ఇవ్వాలంటే ఎవరికి ఇస్తారు? ఖుషి సినిమాకి సంబంధించిన ఏ సినిమాకి సంబంధించిన కూడా క్రియేటర్, నేను ఎప్పుడు చెప్తుంటాను, డైరెక్టర్ ఈజ్ ది మెయిన్ క్రియేటర్. స్క్రిప్ట్ గొప్పగా ఉంటుంది. ఇప్పుడు ముల్లపూడి వెంకటరమణ గారు గొప్ప స్క్రిప్ట్ రాస్తారు, ముత్యాల ముగ్గు కానీ, సంపూర్ణ రామాయణం కానీ దాన్ని ఆయన పేపర్ మీద రాసింది ఆ సెల్యులాయిడ్ మీద తీసుకొచ్చిన బాపు గారికి ఒక మార్క్ ఎక్కువ వేయాలి మనం. అలాగే ఎంత గొప్ప స్క్రిప్ట్ రాసినా దాన్ని ఎగ్జిక్యూట్ చేసిన డైరెక్టర్ ఎవరైతే ఉన్నారో అదే ఇంపార్టెంట్. నేను ఎప్పుడు డైరెక్టర్కే క్రెడిట్ ఇస్తాను. ఎస్జే సూర్య తర్వాత చాలాసార్లు కలిసాం. ఆ సినిమాలో నేను మెడ్రాస్కి వెళ్ళానని చెప్పాను కదా, షూటింగు కాలేజీ క్లాస్ రూమ్ సీన్ జరుగుతుంది, నేను ఉన్నాను ఆ రోజు. ఉంటే ఆ రోజు బయలుదేరి వచ్చేస్తున్నాను, నేను బిజీగా ఉన్నాను కదా, డైరెక్టర్ గారి దగ్గరికి వెళ్ళాను. డైరెక్టర్ గారు నేను వెళ్తున్నానండి, హైదరాబాద్ వెళ్తున్నాను. అయ్యో
రేపు ఉండరా మీరు అన్నాడు. ఏం సార్ అన్న, రేపు కాలేజీ క్లాస్ రూమ్ షీట్ ఉంది, మేము చేత గమ్మత్తుగా లెక్చర్ వేషం వేయిద్దాం అనుకున్నాను అన్నాడు. నాకు నేను అన్నాను, అప్పుడు నాకు వేషం వేయాలని లేదు, ప్లస్ నేను చాలా బిజీగా ఉన్నాను, నేను రేపు వేరే రైటర్తో షూటింగ్ ఉందండి, పర్లేదు నేను వచ్చేసా. ఇప్పుడు అనిపిస్తుంది సరదాగా వేసుండి వచ్చామో అని. అతను నన్ను బాగా లైక్ చేశాడు. అతను సూర్య మంచి డైరెక్టరు, మంచి పర్సన్, కాన్ఫిడెంట్గా ఉంటాడు. తను ఇప్పుడు ఆర్టిస్ట్ అయ్యాడు కదా, కాన్ఫిడెంట్గా ఉంటాడు మనిషి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారిని అన్ని రకాలుగా ఆ టైంలో వాడుకున్న డైరెక్టర్ ఎవరైనా ఉన్నారంటే ఎస్జే సూర్యనే. దీన్ని మనం ఎస్జే సూర్యనే, ఇది నేను అగ్రీ చేస్తాను. దీనికి రివర్స్లో చెప్పాల్సిన వస్తే పవన్ కళ్యాణ్ గారి జడ్జిమెంట్ గురించి కూడా చెప్పుకోవాలి. ఎందుకంటే ఒక కథ అప్పటికి ఏదో వాలి ఏదో సినిమా చేశాడు, కానీ ఇది రెగ్యులర్ సినిమా కాదు, ఇది ఒక గమ్మత్తైన కథ. అతను మొత్తం కథ అంతా యాక్ట్ చేసి డ్యాన్స్ చేసి చూపిస్తాడు. దీంట్లో ఉంది మ్యాజిక్ ఉంది. ఈ కథని నేను పాటలు ఫైట్స్ నా నుంచి ఫ్యాన్స్ ఏం కోరుకుంటారో అవి నేను కానీ బెటర్మెంట్ చేస్తే ఇది పెద్ద ప్రాజెక్ట్ అవుతుంది అని ముందే జడ్జి చేసి యాక్సెప్ట్ చేసి, తమిళ్లో రిలీజ్ కాలేదు, తమిళ్లో రిలీజ్ అయింది, సూపర్ హిట్ అయింది కాబట్టి చేసిన ఇది నాట్ ఇది బైలింగ్ ఒకేసారి జరిగిన 2 వర్షన్స్ కింద లెక్క. ఫస్ట్ పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి స్క్రిప్ట్ వచ్చిందని అది ఏదైనా ఉండొచ్చు కాక, ఎందుకంటే ఆ స్క్రిప్ట్ వచ్చినప్పుడు నేను లేను, కానీ స్క్రిప్ట్ వచ్చినప్పుడు ఆల్రెడీ దీని రిజల్ట్ వచ్చిన రిజల్ట్ కాదు, ఆన్ పేపర్ ఈ స్క్రిప్ట్ ని ఆ డైరెక్టర్ ని జడ్జి చేశాడు పవన్ కళ్యాణ్ గారు. కరెక్ట్గా జడ్జి చేశాడు, తీసుకున్నాడు. దాంట్లో తను చేయాల్సిన ఇంప్రూవైజేషన్స్ చేశాడు. రత్నం గారు తన సైడ్ నుంచి సాంగ్స్, మణిశర్మ గారితో సాంగ్స్ చేయించి ఆ లిరిక్స్ రాసి రత్నం గారు ఓవరాల్గా దీనంతా సూపర్వైజ్ చేసి ఆయన కంట్రిబ్యూషన్ ఉంది. సో నేనేమంటానంటే త్రిమూర్తులు, ఫస్ట్ పవన్ కళ్యాణ్, ఎస్జే సూర్య, రత్నం ముగ్గురు కలిసి దీనికి త్రిమూర్తులు ఈ సినిమా బ్లాక్ బస్టర్కి, ఆ ముగ్గురికి నేను వెయిట్ ఇస్తాను. నిజంగా 25 years కంప్లీట్ అయిపోయింది అని అంటే ఇప్పటికీ మాట్లాడుతున్నామంటే, ఇంకా ఆ కాలంలో ఈ మాధ్యమాలు అనేవి లేవు, ఓన్లీ సినిమా పోస్టర్, మౌత్ పబ్లిసిటీ, టీవీలు. అప్పుడు టీవీలు కొన్ని ఉన్నాయి అంతే. 2001 వరకు న్యూస్ ఛానల్స్ కూడా విస్తృతంగా వచ్చినవి ఏం లేవు, కొన్ని లిమిటెడ్ మాత్రమే ఉన్నాయి. అలాంటి టైంలో ఇంత పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అనేది మామూలు విషయం. చాలా వర్క్ పవన్ కళ్యాణ్ మ్యాజిక్ గొప్పగా వర్కౌట్ అయిన పిక్చర్ ఇది, ఖచ్చితంగా 100%. మీరు అన్నట్టుగా ఎస్జే సూర్య గారు పవన్ కళ్యాణ్ గారి దగ్గర నుంచి రాబట్టుకున్నది, పవన్ కళ్యాణ్ గారు నా ఫ్యాన్స్ కోసం ఇది చెయ్యాలి అనేసి ఆయన ఇన్వాల్వ్ అయింది, రెండు కలిసాయి కాబట్టి సెల్లాయిడ్ మీద అంత మ్యాజిక్ క్రియేట్ అయ్యింది. దీన్ని ఎగ్జిక్యూట్ చేశాడు మన రత్నం గారు. చాలా బాగా. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఖుషి సినిమాకి సంబంధించి మా ప్రేక్షకుల కోసము మీరు ఆన్ సైట్లో ఉన్నప్పుడు జరిగిన, అలాగే పవన్ కళ్యాణ్ గారు ఎలా ఉండేవారు అన్న విషయాన్ని చాలా చక్కగా తెలియజేశారు. ధన్యవాదాలు సార్.